ఫ్రెండ్స్, పూజ చేసేసి సాంబ్రాన్ని కూడా వేసేస్తామన్నమాట. ఇవి డ్రెస్సులు కొన్నాము, ఇవి ఎంత పడినాయి అవి పడినాయి అని కొంతమంది పెట్టొద్దు అన్నారు. అందుకే మ్యారేజ్ గిఫ్ట్లు కూడా మేము మొన్న మ్యారేజ్ డే జరిగింది కదా, ఆ గిఫ్ట్లు కూడా చూపియొద్దని పెద్దవాళ్ళ సలహాలు. సో ఇంకంతవరకు ఇవి చూపిస్తున్నాం అనమాట. ఇది పాపవి 2 జతలు పెట్టి, మా ఆయనది ఒక జత, ఇది నాది లంగావోని. మా హస్బెండ్ లంగావోని వేసుకొని ఆయన రిక్వెస్ట్ వల్ల భర్త కోరిక మేరకు వేసుకుంటున్నాను. ఇది మా అత్త శారీ కింద ఉంది. ఇదేమో ఒకటి భద్రకాళికి, ఒకటి దుర్గమ్మకి. మా ఆయన ఇష్టదైవం కాబట్టి దుర్గమ్మకి, ఇది భద్రకాళికి. వాళ్ళిద్దరు కూడా పెట్టామన్నమాట చీరలు. తులసి దేవతకు కూడా పూజ చేసి ఇలా చేసాం. ఇంటి బయట గుమ్మానికి, ఇది లోపల ఇంకో గుమ్మం. ఇక్కడ దేవుడి గుడి పూజ చేసి ఇలా చేయడం జరిగింది. మా పాపతో వీడియో ఫస్ట్ టైం వాళ్ళ జేజీకి చనిపోయిన ఆమెకి వేస్తుంది, సాంబ్రాన్ని వేసేసింది. ఇక్కడ మా అత్తయ్యకి తలగా వేస్తున్నాం, అదే సాంబ్రాన్ని వేస్తున్నప్పుడు మొత్తం పొగ చుట్టుకుంది ఇండ్లంతా. నా ఫేస్ కానీ వీడియో కానీ ఇది క్లారిటీగా రాలేదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి చూడండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మేము జోలాపురంలో ఎవరిది ఆమె అమ్మవారు, జంచెట్టు, జోలాపురం జంచెట్టుకు వెళ్తున్నాం. మా నాన్న డాడీ హాయ్ చెప్పు. నేను వచ్చేసి ఇలా ఉన్నాను, మా హస్బెండ్ రిక్వెస్ట్ అనమాట, అందుకే. ముగ్గురు ఒకే డ్రెస్ నేనే సెలెక్షన్ చేసిన. నేనేషు నవ్వు నాన్న. నా భర్త దేవుడు పాప. అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పు. మా ఆయన తరపున, నా బిడ్డ తరపున, నా తరపున అందరికీ మన హిందువులందరికీ దసరా శుభాకాంక్షలు. మా దసరా ఎలా జరిగింది? మా పాప కూడా చెప్తుంది హలో హలో. నా బిడ్డ డ్రెస్ కింది కను డ్రెస్ దిష్టి వెళ్తుంది. నన్ను నేనే సెలెక్షన్ పాప డ్రెస్ కూడా. మా ఆయన చిన్న పొరపోతుంది. మా అమ్మ వేసిన ముగ్గులు రంగులు. ఇద్దరు తండ్రి కూతుర్లు ఇట్టున్నారు. ఇట్లా తిరుగుతారా? మీ బ్యాగ్ తీయాలా? నేను ఫ్రంట్ తీస్తే తిరగండి. అయ్యో ఇట్లా తండ్రి కూతుర్లు. మా అమ్మ వస్తుంది. ఓకే దూరం పెట్టుకుంటా. హాయ్, దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నా బిడ్డ లైబ్రరీలో వచ్చినాడు, హ్యాపీగా ఉన్నాం పిల్లలుగా. మీరు కూడా హ్యాపీగా. మా మమ్మీ డ్రెస్ సరే. మీరు కూడా హిందువులంతా ఎంతో గ్రాండ్గా ఉన్న దాంట్లో అయినా హ్యాపీగా దసరా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మన హిందువులందరికీ. చూడండి మా ఫ్యామిలీ, మీ ముగ్గురం. అందరికీ దసరా. పదే చెప్తున్నా హ్యాపీనెస్ తో. మన హిందువులందరికీ హ్యాపీ దసరా. ఇంటికాడ తీసుకుంటారా? హ్యాపీగా అనుకోండి ఫ్రెండ్స్. మా మమ్మీ తీస్తుంది, కదిలిస్తుంది వీడియో, అందుకే వచ్చిన కాడికి పెడతాం. రెండు జాయింట్ చేసుకుని అట్లా పెట్టుకో, జాయింట్ చేసుకుని పెట్టుకో. సరే ఇట్లా రెండు మోకాల మీద నాకు రాదు. అట్లా ఒకటి సరే, మోకాల మీద ఒకటి ఇట్లా వంగి ఇట్లా కొంచెం అట్లా చాలా ఇంకా అప్పుడు తల్లి
సరే నా వరకు తీసుకుంటాను. ఎందుకు తండ్రి ఏమవుతుంది? మా నాన్నకి కొంచెం లెగ్ పెయిన్ ఉంది, కాలు పైన అని రావటం లేదు, అందుకే మేము మాత్రం వెళ్తున్నాం. ఓకే బాయ్ డాడీ. బాయ్ అమ్మ, బాయ్. చెప్పులు తల్లి పట్టు. అవును, చెప్పులు వేసుకోవాలి. మర్చిపోయాను. ఒక నిమిషం ఉండండి, ఎందుకు టెన్షన్ పెడతావు నన్ను? ఒకటి చేపి ఒకటి చేస్తాను టెన్షన్ పెడితే. ఒక నిమిషం రిలాక్స్గా కూల్గా ఉండండి. లేదు, మా హస్బెండే తెచ్చుకోవాలి, నేనేం తేలేదు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. నాది కిందది డిజైన్ లెహెంగా. ఫ్రెండ్స్, ఇదైతే నా ఇష్టం కాదు. నేను మ్యారేజ్ అయినాక లెహెంగా వేసుకుంటా అనుకోలేదు. నా భర్త కోరిక తీర్చడం భార్య ధర్మం కదా. ఆయన వేరే వాళ్ళు వేసుకుంటే అక్క వాళ్ళని చూసి వాళ్ళే వేసుకున్నారు. నా భార్య నువ్వెంత బాగుంటావు వేసుకుంటే చూడాలని అంటే ఆయన రిక్వెస్ట్ కోసం వేసుకుంటున్నాను నేను. అంటే పతిదేవుని కోరిక తీర్చడం ధర్మం కాబట్టి అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసు? మా చెల్లెల దగ్గరికి. అంటే మా ఇంటి దగ్గర నుంచి అమ్మ ఇంటికి, అమ్మ ఇంటి నుంచి మా చెల్లెల వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళ ఆటోలో వెళ్తామన్నమాట. అంతే, హ్యాపీగా. జోగులాపురం. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను కదా, పోయిన దసరాకి. అక్కడికి అన్నమాట వెళ్తుంది. వీడియో ఉంది కదా, చూడండి. చిన్నారి చూడండి, నా చిట్టి దుర్గమ్మ. ఇక్కడ వెళ్తున్నారు, ఆటో అక్కడ ఉంది, మా మరిది వాళ్ళది సొంత ఉంది. వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఎండ ఉంది, నడుస్తున్నాం. రోడ్లు వర్షం పడి సరిగ్గా లేదు ఇక్కడ, అందుకే కొంచెం హెచ్చుతగ్గుల్లా ఉంది, అందుకే వీడియో షేక్ అయింది. వీళ్ళు వస్తున్నారు పిల్లలు. ఏంటి, ఎందుకు అట్లా షాక్ అవుతున్నావు? నేను రెడీ అయినానని షాక్ అవుతుంది. నాకన్నా బాగున్నారు మీరు, బంగారు తల్లులు. ఏంటిదా? ఓకే ఓకే, మా చెల్లెలు రెడీ ఇట్లా ఉంది, రెడీ చేపిస్తుంది పిల్లలు. సరే సరే, బాగున్నారు. సూపర్ ఉన్నారు. తింటున్నాడు మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో. నేను కూడా నేను మా చెల్లి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడు, గింత అంత ఉండేవాళ్ళం మేమిద్దరం. ఇది ఉంది, ఇంకా ఇది ఉంది కదా, దాని అంత ఉండేవాళ్ళం. శాస్త్ర ధనుష్ని అంత. ఇప్పుడు ఇంతైనా. మా చెల్లెలు ఈవెంట్లు తీసుకుంటుంది. అట్లా నా వెళ్ళి ఇప్పుడే నా చెల్లెలు నా కాడ మా ఆయనకు ఆ దీవెనలు తీసుకుంటారు, అంటే అక్క బావ అని. కిందికి వెళ్తున్నాడు అక్కడ ఆటో దగ్గర. అంటే ముబ్బుకి నేను వస్తా, పాప వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాం. మా ఆయనంటే ఇట్లా వేసుకొని ఒక దాంట్లో సినిమాలో ఇట్లా వేసుకోవాలన్నా. చీ, మీరు ఎందుకు మార్వాడి అయితే? సర్లే, అనకూడదు ఒకరి క్యాస్ట్ని, కానీ అనకూడదు. అందరూ అట్టే ఉంటారా? ముస్లిం అంటారు, బ్రాహ్మణ్ అంటారు, ఎవరో నా క్యాస్ట్ నిర్ణయిస్తారు వాళ్ళే. ఏదో మన దాంట్లో తెల్లగా ఉండవు కదా ఏమి. ఇక్కడ ఫోటో దిగి కడిగించుకుంటామంటే దీనం అందరం.
మా చెల్లెలు వాళ్ళు నా గుర్తుగా ఉంటుంది, మాతో పాటు దిగండి అక్క మేము అడిగించుకుంటాంలే అని చెప్తే ఇంకా దిగినాం ఫోటో. అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారి గుడికి వచ్చినాం. నా భర్త దేవుడు ఈశ్వరుడి గుడి ఉంది అని ఇక్కడ ఓం నమః శివాయ తండ్రిది. మా హస్బెండ్ లోపల వెళ్ళాడు. ముగ్గు ఉండడం వల్ల ఇక్కడ లైట్నెస్ తప్పు ఉంది, కనిపించట్లేదు. అవునా, దగ్గరికి రండి. అమ్మవారి సన్నిధిలో మేము ఆది దంపతుల్లో ఉండాలని వీళ్ళనే ఆదర్శంగా తీసుకుంటాం. తిన్నాం. చందు ఓ చందు ఇక్కడ అమ్మవారు. అమ్మతో నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు వచ్చిన మళ్ళీ కదా మా ఇక్కడ కూర్చోయింది. అప్పుడు నేను దసరా ప్రెగ్నెంట్ నెలలైంది అప్పుడు నాకు. ఉగాదికి వచ్చిన, అట్లనే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చిన. ఏమండి ఎక్కడికి నన్ను పరిగెత్తుతున్నావు? నీ డ్రెస్ వాళ్ళందరూ పుచ్చుకుండా. నేను ఎక్కరా శుదా శుదా దా ఇక్కడ పాపని ఎత్తుకో, కొంచెం ఎత్తుకో. నేను పాపతో అమ్మవారికి ఐషది ఐషని ఎత్తుకో, కొంచెం కిందికే ఇచ్చేసింది. ముగ్గుకి ఏం కనిపిస్తున్నావు? నేను ఒకదాన్ని కనిపిస్తున్నా కొంచెం. ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం అంటే జోలాపురానికి. ఇక్కడ నుంచి అక్కడ వెనకాల అమ్మ వాళ్ళు వస్తున్నారు. మా హస్బెండ్ పాపను తీసుకుని ముందు వెళ్తున్నాం. ఇంకా వచ్చేవాళ్ళు భక్తులు వస్తూనే ఉన్నారు. అక్క వాళ్ళు కానీ, అన్న వాళ్ళు, ఆంటీ, అంకల్, చెల్లమ్మలు, తమ్ముళ్ళు
ఇంకా వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ అనమాట, ఇసుకేస్తే రాలినంత జరుగుతుంది తిరునాల. పెట్టినాను కదా ఉగాది అని, అది చూడండి చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి. వెలుతురుకి మబ్బుకి నాన్న చూడు. ఇట్లా శారీ మొత్తం పడుతుంది. మా చెల్లెలి శారీ విత్ నా డ్రెస్. మేమిద్దరం ఇప్పుడు తిరునాళ్ళు వస్తే ఇట్లనే మేమిద్దరం వచ్చేవాళ్ళం, అమ్మ వచ్చేది తొలపడం. ఇక్కడ ఇంకా ఉగాదికి బాగా జరుగుతుంది. ఉగాది వీడు ఉంది కదా చూడండి, ఇసుకేస్తే రాలినంత మంది ఉంటారు. విత్ మా మమ్మీ నేను ముగ్గురం. ఇంత ఇప్పుడున్న చూడు తనుశ్రీ శాస్త్రం అయింది, అంత ఉండేవాళ్ళం మేము ఇట్లా వచ్చినప్పుడు. ఇంత పెద్ద వాళ్ళమైనా మా అమ్మకి. అమ్మవారు అమ్మ రండి. సరే ఇక్కడ బండ్లు ఆపేసినారు పోకూడదని. ఇక్కడ ఇరుక్కపోయినాం, ఇక్కడ ఇరుక్కపోయినాం మేము. అంటే జనాలు ఎక్కువడంతో దొబ్బలాటలాగా ఆటో అంతా ఇరుక్కపోయింది. కొంతమంది ఈ దొబ్బలాటలు ఎందుకని కొన్ని బండ్లు వెనక్కి పోతున్నాయి, కొంతమంది అట్లా వెళ్తున్నారు. మబ్బుకైతే ఇంకా మేము ఎట్లా కనిపిస్తున్నామో నాకైతే క్లారిటీగా అనిపిస్తలేదు. ప్రజెంట్ అయితే ఇరుక్కపోయినాం ఇక్కడ. అగో అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా రద్దీగా ఉంది, ఆపేశారు, వెనక్కి వెళ్తున్నారు. కొంతమంది చూసి దర్శనం చేసుకొని పోతున్నారు. ఇరుక్కపోయింటే ఇక్కడ మా చెల్లి అనిపించింది. అగో మబ్బుకి కనిపిస్తలేదు, అస్సలు కనిపిస్తలేము. మా అమ్మ కూడా కనిపిస్తలేదు, నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నట్టున్నాను. అగో అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఆపినారు కొంతమందిని. మా హస్బెండ్ ఏమో ఒక తిప్పిని విన్నారు. కొంతమంది దర్శనం చేసుకొని వస్తున్నారు. పోలీస్ సార్ కూర్చుంటాడు కదా, ఆ కుర్చీలో కూర్చోమంటే కూర్చున్నా నేను. అగో ఇక్కడ కుర్చీ కనిపిస్తుందా, నేను కూర్చున్నా. ఈ మబ్బుకి ఏం కనిపిస్తున్నామో ఏమో తెలియట్లేదు. ఇప్పుడు మా మరిది వచ్చాడు, ఇప్పుడు వెళ్తున్నాం. మా మరిది నాకన్నా కొంచెం పెద్దోడు కాబట్టి నన్ను వదిన అనడం, ప్రియా అనే పిలుస్తాడు. మా చెల్లి భర్త అంటే నాకంటే పెద్ద కదా, అందుకని ప్రియా అనే పిలుస్తాడు. ఇక్కడ కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాం, వెళ్తాం, నిదానంగా వెళ్తున్నాం, దొబ్బలాట అవుద్దని. ఇంత ఉంటారని మాకు తెలీదు, ఇక్కడ వచ్చాకే తెలిసింది. చెల్లి వాళ్ళ హస్బెండ్ వెనక వస్తున్నారు, మా ఆయన అక్కడ పాపని నడిపించుకుంటూ వస్తున్నాడు. నేను ఈ మబ్బులు ఏం కనిపిస్తున్నావు? నేను కనిపిస్తున్నాను కానీ ఇంకెవ్వరు కనిపించట్లే. అంటే ఇంకొక చెప్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోకండి. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ కూర్చున్నాం, మబ్బుకి ఏం కనిపిస్తలేమే. అక్కడ విన్నా హెల్త్లోకి తీస్తలే. వస్తే మా ఆయన నన్ను కాపాడుకోలేడంట, ఇంకోసారి రావద్దు మా ఎంపడా అంటుంది మా మమ్మీ. సారీ
పారిపోతున్నారు అందరూ. అంటే ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ తీసుకోవట్లేదు నా పక్కన. మా అమ్మని అడగండి కాదు మా తీపి గుర్తులుగా ఉంటాయని అమ్మాయిల పక్కన ఒక్కటన్నా వీడియో తీసుకుందాం అంటే ఒక్కరు కూడా నా పక్కన ఉండటం లేదు. అది నా తప్ప. సింగిల్గా అయితే ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ దిగుతున్నారు అమ్మాయిలు. నా పక్కన అస్సలు ఉండటం లేదు. నా తప్ప ఫ్రెండ్స్. వాళ్ళ పక్కన నేను వెళ్తే కూడా వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇట్లా తల అడ్డం పెట్టుకుంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, నన్ను కాపాడుకోలేక అక్కడ పోతున్న వేరే అమ్మాయిలనే చేసుకుంటాడంట మా ఆయన. నన్ను ఇష్టపెడతాడంట. నేను ఓవరాక్షన్ ఏం మాట్లాడవా మాట్లాడుతుంటే అన్నది నీ భర్తనేలే అంటావు. మా ఊరి దేవుడు
అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు